2011 సెన్సస్. అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కేబినెట్ సమావేశం ముగిసింది. మరి కాసేపట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఐఎన్పిఆర్ శాఖ మంత్రి, రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి బ్రీఫ్ చేయబోతున్నారు ఆయన కేబినెట్ సంబంధించి. కంటిన్యూ చేయండి. ఎస్ భరత్ గారు సార్ చెప్పండి. రవీంద్ర రెడ్డి గారు చెప్తున్నా నేను రవీంద్ర రెడ్డి గారు మేము కూడా ఏం చెప్తున్నామంటే ఓసీలు అనగానే రెడ్డిలు అనగానే ధనవంతులు ఎవరు లేరు, బ్రాహ్మణ ధనవంతులు ఎవరు లేరు, పేదవాళ్ళు ఉన్నారు. మేము కూడా ఏం చెప్తున్నాం అంటే రాజకీయ పరంగా కూడా పేదవాళ్ళకి సీట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వండి. రాజకీయ పరంగా వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా వాళ్ళకి పైన వాళ్ళ వంశపరంపరంగా ఉంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి. అట్లంటే ఈ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తుండు. మరి ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, మంత్రి కాలేదు, ఏది కాలేదు, అర్థం చేసుకో. ఇప్పియండి, మీరు పోరాటం చేయండి అని చెప్తారు. వాళ్ళకి ఇవ్వాలా, పేద వర్గాలకు ఇవ్వాలా, పేద రెడ్డిలకు, పేద బ్రాహ్మణులకు, పేద వైశ్యులకు ఉండాలి. ఇలా ఓసీలను మీరు ఒక ముస్లిం మంత్రి లేడు అక్కడ. నేను అందుకనే ఏమంటున్నంటే చెప్పుడు పోతే ఇంత జనాభా ముస్లింలకు దిక్కు దివాన లేదు. మరి అటు బీసీల కోటలు లేదు, ఓసీల కోటలు లేదు. మేము పేద రెడ్డిలకు ఇవ్వండి అని చెప్తున్నాం. మేము కూడా పేద రెడ్డిలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి రాజకీయ పరంగా కూడా వాళ్ళకి పెట్టండి, కొత్త ఎమ్మెల్యే పోస్టులు ఇప్పియండి. అవి ఏమి ఇవ్వకుండా మరి ఓన్లీ బీసీలలో బీదోళ్ళు మేము చేస్తాం. ఖచ్చితంగా బీసీలా ఎంబీసీలకు స్థానం కలిగించేలా చేస్తాం. 42% మీద మీరు కూడా కొట్టాడండి. దయచేసి ఇన్ని పోరాటాలు చేసి మీరు ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి కనుక ఈ 42% ఇచ్చే లక్షలు ఇవ్వాలని చెప్పి మీరు కూడా డిమాండ్ చేయాలి. మీరు అడుగుతున్నారు చెప్తున్నారు. నేను 42% స్థానిక సంస్థలకే కాదు, ఎప్పుడో నేనేమంటున్నా ఎమ్మెల్యేలలో రావాలి, మంత్రులలో రావాలి, ముఖ్యమంత్రులలో రావాలి. 42 ఎందుకు 50% వచ్చినా నష్టం లేదని నేను చెప్తున్నా. బట్ మరి స్థానిక సంస్థల్లోనే రాణిస్తలేరు కదా, ఇక్కడనే రాణిస్తలేరు కదా. ఇక్కడనే రాణిస్తారు. బీసీలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. బీసీలు కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. బీసీలు కూడా ప్రజాస్వామిక వాదులుగా ఆలోచించి ఎవరు ప్రజల కొరకు పనిచేస్తారు, ఎవరు ప్రజలకు అవసరము అనేటువంటి ఆలోచనతోటి మన ఓట్లను వజ్రాయులుగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే అందరు చైతన్యం కావాలి. అందులో మేము కూడా భాగస్వామ్యం అయితే అంటున్నాం. మాకేమో మీకు రాజ్యం వచ్చినంత మాత్రం మాకు నష్టం లేదు. ఇప్పుడు మోడీకి రాజ్యం వచ్చింది, ఇప్పుడు ఆయన సుభిక్షంగా పరిపాలిస్తుంటాం, మీకు కూడా వచ్చే మంచిదే. మాకేం నష్టం, మాకేం కష్టం. ఈ అగ్రకులాల ఆధిపత్యం అనేది ఒక బలనం కూడా పోవాలి. ఎందుకంటే అవునన్నా కాదన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు అగ్రకులాల ఆధిపత్యం ఉంది, రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఆ ఆధిపత్యం వాళ్ళ చేతులు ఉండబట్టి అనేక వర్గాల అవమానాలకు గురైతున్న మాట కూడా వాస్తవం. ఇది తొలగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు కూడా తెలంగాణ నుంచే జరగాలని నేను కోరుకుంటున్నా. బీసీలకు రాజ్యాధికారం వస్తే నేను సంతోషించడమే కాదు, మీతో భాగస్వామి మీ పోరాటం వల్ల నేను కూడా కలిసి నడుస్తాను చెప్తున్నా. భరత్ గారు, కృష్ణ గారు చెప్పండి. రిజర్వేషన్లకు దీని మీద చర్చించదంటే రిజర్వేషన్లు పెట్టినప్పుడు రిజర్వేషన్ల సిద్ధాంతం ఏమిటి, రిజర్వేషన్లు ఎందుకు పెట్టారనే దాని మీద కూడా మనం మౌలికంగా తెలుసుకోవాలి. అందరం పేదవారు, అన్ని కులాలు ఉన్న పేదవారిని అభివృద్ధి చేయాలనేటటువంటి వారిలో నేను మొదటి వాడిని. అయితే బీసీ రిజర్వేషన్లు కానీ ఎస్సీ రిజర్వేషన్ల యొక్క సిద్ధాంతం ఏమిటిదంటే రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకము కాదు, ఆర్థికాభివృద్ధి పథకం అంతకంటే కాదు. రిజర్వేషన్లకు 2 మౌలిక సిద్ధాంతాలు. ఒకటి, ఈ కులాలకు సమాజంలో ఏ కులాలకైతే గౌరవం లేదో ఆ కులాలను గుర్తించి ఆ కులాలకు గౌరవం పెంచాలి. ఆ గౌరవం పెరగాలంటే పేద కులాలకు డబ్బుంటే మాత్రం ఇప్పుడు వేరే విషయం. మొదటి 50 ఏళ్ళు వెనక్కి తీసుకున్నట్టయితే పేద కులాలకు, అంటరాని వారికి, అస్పృశ్యతకు సమాజంలో గౌరవం పెరగాలంటే అధికారం ఇవ్వాలి. చదువు ద్వారా అధికారం, అధికారం ద్వారా ఈ కులాలకు గౌరవం పెరగాలనేది ఒక కాన్సెప్ట్. కొన్ని కులాలకు బ్రిటిష్ పీరియడ్లో గాని స్వతంత్రం వచ్చిన మొదట్లో గాని మనం ఒకసారి చెక్ చేసినట్టయితే కొన్ని కులాలకు అస్సలు ప్రాతినిధ్యం లేదు, కొన్ని కులాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లేదు. ఆ ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రాతినిధ్యం కల్పించాలంటే మీరు అందరితోటి పోటీ పడవి. ప్రాతినిధ్యం లేని కులాలు చదువుల వెనుకబడి ఉన్నారు, తెలివితేటం మెరిట్లో దెబ్బతింటున్నారు. కాబట్టి రిజర్వేషన్ పెట్టి ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రాతినిధ్యం కల్పించాలనేది ఒకటి.
అయితే రిజర్వేషన్లలో అమలు లోపల అనేక అవకతవకలు ఉన్నాయి. అందుకే ఏబిసిడి ఈ విదిన్ ద బీసీలలో చాలా పూర్వలు ఉన్నారు. వాళ్ళని ఏ గ్రూపు, బి గ్రూపు, సి, డి గ్రూపులు చేసి వాళ్ళని ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలి బీదలకు అనేది మనం కొట్లాడుతున్నాం. ఇప్పుడు కేంద్రంలో ఏబిసిడి లేవు, అక్కడ కూడా ఏబిసిడి పెట్టాలని ప్రధానమంత్రితో కొట్లాడితే ఏబిసిడి రోహిణి జస్టిస్ రోహిణి కమిషన్ అదే జనాభా ఆగింది భరత్ గారు. ఇక రెండో అంశం ఏంటిదంటే రెడ్డిలలో, బ్రాహ్మణులలో అన్ని కులాల లోపల పేదవారు ఉన్నారు. వీరిని అభివృద్ధి చేయడానికి ఎకనామిక్ ప్యాకేజెస్ స్కీములు, ఇతర స్కీములు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. పెట్టి ఆ కులాలను అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. రిజర్వేషన్ల సిద్ధాంతము మనం ఒకసారి రాజ్యాంగం గాని లేదా సుప్రీంకోర్టు తీర్పులు గాని అన్ని కమిషన్లు గతంలో నియమించిన బీసీ కమిషనర్ గాని, ఎస్సీ కమిషనర్ గాని సోషల్ బ్యాక్వర్డ్నెస్ ప్లస్ ప్రాతినిధ్యం లేదు అనే దాన్ని ప్రతిపాదికగా తీసుకున్నాను. ఎకనామిక్ బ్యాక్వర్డ్ కోసం ప్రత్యేకమైన ప్యాకేజీలు పెట్టి అన్ని కులాలను డెవలప్ చేయాలనేది నా అభిప్రాయం. భరత్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఒకటి చెప్తా నేను, ప్రాతినిధ్యం సంగతి దేవుడు. మీరు కావాలంటే నేను చెప్పింది కరెక్టా కదా, మీరు కెమెరామెన్ పంపండి. మొన్నటికి మొన్న ఒక గ్రామంలో ఆర్మూరు జిల్లా పక్కల 60 మంది మహిళలను గుడ్లకు రావద్దని చెప్పింది, బీసీ మహిళలను. ఇంకొక ఊర్లో మీరు పంపండి, కట్కాయ ఆరకట్కలు కూర అమ్ముతుంటే లేదు మీరు 200కి కిలో అమ్మాలి, లేకపోతే మీరు నిషేధించారు. బట్టలు ఉతికట ఆయన, మీరు ఇన్నే పైసలు తీసుకోవాలి లేకపోతే లేదు అని ఊర్లో నిషేధించారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సార్, ఏ డెవలప్మెంట్ కానీ తెలంగాణలో ఉంది కదా, వీడీసీలు ఎక్కువ దౌర్జన్యాలు చేస్తున్నట్టున్నాయి. ఒక ఊర్లో గడ్డం చేసుకుంటే ఆయన 50 రూపాయలు తీసుకుంటే లేదు నువ్వు 15 రూపాయలు తీసుకోవాలా అని చెప్పి, ఇంకో ఊర్లో చేపలు పడితే 100 హైదరాబాద్ లో 1000 రూపాయలకు అమ్ముతున్నారంటే లేదు మీరు 100 రూపాయలకి అమ్మాలి బిడ్డ, నీళ్లు వర్షం పడుతుంది, నీళ్లు వస్తున్నాయి, గవర్నమెంట్ చేపలు ఇచ్చింది, మీరు ఏం కష్టపడ్డారు, మీరు ఏమైనా దాని వేసిండ్రా అని 100 రూపాయలకి అమ్మాలని చెప్పి నిషేధించారు. ఇట్లా బీసీ కులాలను, వృత్తులను, గొల్లలు, యాదవులని గొర్రెలు ఇవ్వాలన్నారు. ఇవ్వకపోతే 25 గొర్రెలని ట్రైన్ కింద వేసిండ్రు, 25 గొర్రెలని నదిలో పడేసిండ్రు. ప్రత్యక్ష సాక్ష్యం ఉంది, వీడియోలు కూడా ఉన్నాయి. యాదవ కురువలని ఇట్లా కుల వృత్తులని నిషేధించి గుళ్ళకు రావద్దని అవమానపరిస్తే కూడా అడిగే దేకటోడు లేడు. అందుకే చట్టసభలు ఉంటే చట్టాన్ని తీసుకొస్తాం, కనీసం గౌరవం బతుకుతాం అని చెప్పి చట్టసభలు ఉండాలని చెప్పి రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్లు మరొక ఉద్యమం ఖచ్చితంగా సెన్సెస్ తర్వాత చట్టసభలు వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నది కనుక కనీసం గల్లీకి రాణిస్తే ఢిల్లీకి ఎవరు రాణిస్తారని మా చిరంజీవి గారు చెప్పినట్లు గల్లీ చేయడం ముందని అడుగుతా ఉన్నాం. అది ఇది పరిస్థితి. ఈ రోజుల్లో స్వాతంత్రం వచ్చి 20 సంవత్సరాల తర్వాత ఇవి బతుకులు, కనీసం వాళ్ళు పోయి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. ఓకే చిరంజీవులు గారు, సో కొద్దిసేపట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? మేమైతే ఏమనుకుంటున్నామంటే రాహుల్ గాంధీ గారి మాటకు విలువిచ్చి వీళ్ళు ఎన్నికలు ఇప్పుడే జరపరని, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే జరుపుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఒకవేళ అందుకు విరుద్ధంగా జరిగితే మరి వీళ్ళిద్దరిని కూడా ప్రజలు దోషులుగా భావిస్తారు, మరోసారి ద్రోహానికి గురైనట్టుగా భావిస్తారు. మా సంఘాలు వాళ్ళ యాక్షన్ ప్లాన్లు వాళ్ళకున్నాయి, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఇప్పటికే కొంతమంది యాక్షన్ ప్లాన్లు కూడా ప్రకటించి ఉన్నారు. సో 100% బీసీ సంఘాలు ఇప్పుడు రాష్ట్రంలో ఊరుకునే పరిస్థితుల్లో లేవు. ఓకే, శ్రీనివాస్ గౌడ్ గారు, ఖచ్చితంగా రిజర్వేషన్ తోనే వాళ్ళు పోతారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఊరుకోరు, వాళ్లకు రిజర్వేషన్ లేకుండా పోయి టికెట్లు ఇస్తామని ఎవరో వాళ్ళతో వీళ్ళతో చెప్పించుకున్నా ప్రజలు ఊరుకోరు, బీసీలు ఊరుకోరు, ఖచ్చితంగా తిరగబడతారు గ్యారంటీగా. పెద్ద విప్లవం, పెద్ద గొడవలు అవుతాయి కనుక ఖచ్చితంగా 42% తోనే పోతారని మేము అనుకుంటా ఉన్నాం. గ్యారంటీగా అట్లనే పోవాలి, పోకపోతే మాత్రం అందరం కూడా కలుస్తాం, ఉన్న నాయకులను పిలుస్తాం, చేస్తాం. 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లతోటి ఎన్నికలకు పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ అనేక సార్లు ఇక్కడ కాంగ్రెస్ నాయకులను నమ్మలేదు ప్రజలు. రాహుల్ గాంధీని నమ్మారు, ఇక్కడ వచ్చి అనేక వాగ్దానాలు చేశారు, దాన్ని చూసి ఓట్లేశారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ మాట నిలబెడతారని చెప్పి, నిలబెట్టకపోతే మాత్రం తప్పనిసరిగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ప్రజా ఉద్యమంగా అది మార్చదని చెప్పి మేము అంటున్నాం. అందుకే మార్చుకోవాలి, ఏమైనా అభిప్రాయాలు నెగిటివ్ ఉంటే మార్చుకొని 42%
చట్టం ద్వారా చట్టం చేసి పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తుంటా. యా, పొంగులేటి వల్లభరెడ్డి గారే గారు. మొన్న అన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే మొన్న అన్నారు ఎలక్షన్లు వస్తున్నాయని. మరి ఇప్పుడు వారు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా కూడా ఎలక్షన్లు పోయేటట్టు అనిపిస్తుంది. ఆ తప్పిదం చేస్తే మాత్రం చరిత్రకు తప్పిదం అవుతుంది. ఇది రోల్ మోడల్ కాదు, ఏం కాదు. దేశానికి రోల్ మోడల్ అన్నారు, బీసీలకు అడ్డు చేస్తామన్నారు. ఇమ్మీడియట్ గా ఇది మోసమనే భావిస్తారు. భరత్ భాయ్ తెలంగాణ గారు, కాంగ్రెస్ నాయకులు కూడా ఒప్పుకోరు. యా, వల్లభరెడ్డి గారు. నేను ఏమంటున్నంటే ఉమ్, సరే ఇప్పుడు 42% కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది, తేల్చింది, 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్తుంది. కానీ నేను ఏమంటున్నంటే అది శాశ్వత పరిష్కారం. అయితే శాశ్వత పరిష్కారం కావాలంటే శాస్త్రీయంగా బీసీ కులజనగన్న మళ్ళా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటిది అధికారిక లెక్కలతోటి తేలుతుందని నేను అనుకుంటున్నాను. నెంబర్ 1. ఉమ్, నెంబర్ 2 ఏంటంటే రాష్ట్రంలో రాజ్యాంగం బీసీలకు రావాలంటే ఎల్లాం కదా చిరంజీవులు గారు అన్నారు మాకు గల్లీలో వస్తే ఢిల్లీలో వస్తుందంటే నేను ఏమంటున్నా అంటే ఓటు అనేది వజ్రాయుధం మన దగ్గర ఉన్నప్పుడు గల్లీలోనైనా వస్తుంది, ఢిల్లీలో అయినా వస్తుంది, తెలంగాణలో కూడా వస్తుంది, ఢిల్లీలో కూడా వస్తుంది. కాబట్టి మీరు ఒక ఓటు అనే వజ్రాయుధాన్ని చైతన్యం చేయండి. చైతన్యం చేసి నిబద్ధతతోటి పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే భావంతో ఈ రాష్ట్ర పురోగతి కొరకు పనిచేస్తారో అటువంటి వ్యక్తులను మీరు ముందు పెట్టి మీరు రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయండి అని కోరుకుంటున్నాను. ఓకే, అది చేసినప్పుడే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. కానీ ఎంతసేపు ఉన్నా కూడా ఈ 42% అనేటువంటి రిజర్వేషన్లు ఇస్తారు. నేను ఎవరైనా అంటలేను, ప్రభుత్వం అది ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకున్నా, చెల్లినా చెల్లకున్నా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కూడా నేను 42% అని వాళ్ళ క్యాండిడేట్ డిక్లేర్ చేస్తుండొచ్చు. అది వేరే భాగం. ఏదేమైనప్పటికీ కూడా అంతిమ పరిష్కారం అది కాదు. శాస్త్రీయంగా కులజనగా జరగాలి. ఒక బీసీలదే కాదు, ఎస్సీలకు జరగాలి, ఎస్సీలకు జరగాలి, అట్లనే అగ్రకులాలలో కూడా తేల్చాలి, నిర్ధారించాలి. ఏ కులం ఇంత జనాభా ఉందనేది తేల్చి అందులో అర్హులైనటువంటి జాబితాలను తేల్చి ఈ రిజర్వేషన్ ఫలాలు నిజమైనటువంటి అణగారిన అట్టడిగు ఏదో ఇంతకాలం ఎవరు పొందనటువంటి చట్టసభలో రానటువంటి ఈ బీసీలకు రావాలనేది నా ఆకాంక్ష. ఆ వైపు ప్రయాణం చేయాలనేది నా కోరిక. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ ఆర్ కృష్ణయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, చిరంజీవులు గారు, వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు, బసవరాజ్ సారయ్య గారు. మొత్తానికి బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. కేబినెట్ లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా వారం రోజుల్లోపే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ విషయంలో మరి ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మరి డైరెక్ట్ గా ఇక్కడ జీవో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తారా, లేకుండా 42% పార్టీ పరంగా అనౌన్స్ చేస్తుందా అన్నదైతే చూడాల్సి ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరి కాసేపట్లో కేబినెట్ బ్రీఫింగ్ ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కేబినెట్ నిర్ణయాల మీద. అది లైవ్ లో చూద్దాం.